హే గాయ్స్ నమస్తే. అండ్ టుడే మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఎట్లా అట్లా ఎంటర్టైన్ చేద్దామని అయితే పక్క ఫిక్స్ అయిపోయినా. మొత్తం మల్టీ ఛానల్ అయిపోయింది. అది వ్లాగ్స్ చేస్తున్నా, ప్రాంక్స్ చేస్తున్నా. అండ్ హౌఎవర్ మన ఛానల్ ఇంపాక్ట్ ఏంటంటే మేము ఎంటర్టైన్ చేసుడు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, పడిన అవుతారు. ఒకసారి చెక్ చేయండి. సో లేట్ చేయకుండా కానిచ్చేయండి. హాయ్ బ్రో, నా పేరు రవి. చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది మాది. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తావా? సరే. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకో రవి వెంకటపురం. ఒకటి వస్తుండు, క్వశ్చన్ అడుగుతా, చూసాం మనం ఎట్లా ఆన్సర్ చేస్తాడు. ఓకే చల్ వచ్చే. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడ మీరు? మీ పంజగుట్ట ఉంటుంది. పంజగుట్ట. ఓకే, మేము ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకసారి చూడండి, హాయ్ చెప్పండి. హాయ్. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే. సో మేము ఇట్లానే ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ పబ్లిక్ నుంచి. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కుంటాం. ఓకే. ఫస్ట్ నా పేరు రవి. మీ పేరు? నా పేరు రవి కరుణ. కరుణ. రవి కరుణ. నైస్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే చెప్పండి. అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి మన సీఎం ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. సీఎం తెలంగాణ. ఆంధ్ర. నువ్వు ఉన్నది ఏడు ఇప్పుడు? తెలంగాణ. తెలంగాణ సీఎం ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. మన పిఎం ఎవరు? పిఎం పేరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మర్చిపోయినా. ఓకే 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 చెప్పు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు బ్రో? ఖాళీగా ఉన్నప్పుడు నేను ఎక్కువైతే ఖాళీగా ఉన్నప్పుడు బయటన ఖాళీగా ఉన్నప్పుడు పివిఆర్ కథ వెళ్తుంటా. అంతా కొంచెం రిలీఫ్గా ఉండడానికి. ఓకే, పివిఆర్. నైస్. మీరు రీసెంట్లీ చూసిన మూవీ అది? రీసెంట్గా చూసిన అంటే నేను చేసిన లేకపోతే మీరు మూవీస్లో యాక్ట్ చేస్తారా? ఒకటి అయితే ఎక్కువ రోజు వెళ్తాం వల్ల ఇక్కడ మొదటి సినిమా అయితే అదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మాధవ్ మీరు యాక్ట్ చేసిరా? ఏడా కనిపిస్తారు? నాకు అనిపించలే. కొన్ని సీన్లు ఉంటాను. అంతా ఒక సీన్ అంతా స్టోరీ చెప్పినప్పుడు, ఇంకో సీన్ అంతా లాస్ట్ ఫేర్వెల్ పార్ట్లోనే. ఫేర్వెల్ పార్ట్. ఓకే డన్. నైస్. ఓకే. అంటే నాకు ఎప్పుడు కనిపించలే, బహుశా మీరు ఉండొచ్చు. అంటే ఉన్నాను, చూడొచ్చు. చాలా మంది చూసిన గమనించారు. చాలా మంది నన్ను అడిగిరా? నైస్. బాగా సెట్ అయ్యావు అంతా. నేను ఇంకా సెట్ అవ్వలేదు. ఇంకా సెట్ అవ్వడానికి ఇంకా చాలా చాలా చేయాలి, టైం పడుతుంది అని అంటున్నా. సారీ నవ్వుతున్నాను, ఏమనుకోకు. వచ్చిందంటే. ఓకే 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 చెప్పండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు మన ఇండియన్ పాలిటిక్స్ ఉన్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం దాని గురించి ఆలోచించలేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంటే దానికి నేను మా ఊరు ఆంధ్రలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ. ఓకే, టీడీపీ పార్టీ. ఈసారి ఏది వస్తుంది అనుకుంటారు? వైఎస్ఆర్ వచ్చినా ఏం లాభం లేదని. ఇంకా మీ ఏం చదువుకున్నాను క్వాలిఫికేషన్? ఏమంటే ఐటీఐ చదివాను.
ఐటీఐ. ఓకే, ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్? డీజే మెకానిక్. డీజే మెకానికా? జీఈసీ అని కొత్త గ్రూప్ తీసుకున్నా. మీరు షాక్ అవుతారు, ఆ గ్రూప్ ఇప్పుడు లేదు. మెకానికల్. డీజే మెకానికల్ తెలుసు బ్రో, నాది మెకానికలే. కానీ నా డీజే మెకానికా అంటే అంటే ఐటీ కార్ సంబంధించింది. కారు మెకానిక్. కారు. ఓకే, కార్. ఓకే, మెకానిక్. డీజే అంటే ఏంది బ్రో? డీజేల్. ఓకే ఓకే, డీజిల్ మెకానికా? దట్ ఐ థింక్ వాటో వాట్. అట్లా అనమాట. అండ్ బ్రో లైటింగ్ ఓకేనా? ఓకే సార్, సార్ సరే. అంటే లైటింగ్ బాగాలేదు అట్లా అని. ఇప్పుడు మీకు ఏమంత బిజీ వర్క్ ఏం లేదు కదా? లేదు. ఓకే. డెవలప్మెంట్ అవ్వాలని. ఏందండి, అర్థం కాలేదు. సిటీ అంటే ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతే బాగుంటుందండి. ఏమవ్వాలి? డెవలప్మెంట్. గవర్నమెంట్. బ్రో ఇప్పుడు నీకు ఒక నచ్చిన మంచి మూవీ పేరు చెప్పు. నచ్చిన మూవీ పేరు అది ఇప్పుడు నేను చేసిన మ్యాడ్ మూవీ. అంతకన్నా ఏ మూవీ నచ్చలేదు. అంటే నచ్చలేదు, అన్నీ బాగానే. అందుకంటే ఇదే కామెడీ ఉండే వల్ల నీ మూవీ అయితే చాలా ఫస్ట్ నచ్చి లాస్ట్ వరకు నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే నువ్వు యాక్టింగ్ చేసిన సినిమా నచ్చిందా? డైరెక్ట్ చెప్పేసినావు ఇక. డబ్బింగ్ అంటే డబ్బింగ్ నేను చేయలేదు, జూనార్టిస్ట్గా చేసి. డబ్బింగ్ అని నేను ఎక్కడ అడిగినా, డైరెక్ట్ నువ్వు యాక్ట్ చేసినవన్నీ నీకు అది నచ్చుతుందా అని అడుగుతున్నా. స్క్రిప్ట్ అయితే లేదు, జూనార్టిస్ట్గా స్టూడెంట్గా చేశాను. ఓకే. అండ్ మీకు వచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. నాకు వచ్చిన డైలాగ్ అంటే నాకు నచ్చిన హీరో పవర్ సినిమాలో ఒక ఫస్ట్ డైలాగ్ ఉంది. అది మ్యాథ్స్ అంటే బస్ పాస్ కదబే, ఎవరి పడితే వాడేసుకోవడం. అదే మన బలుపులు బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి జనం పిలుచుకుని పిలుపు. సరే అర్థం కాదు, మళ్ళీ చెప్పు. మ్యాథ్స్ అంటే బస్ పాస్ కదబే, ఎవరి పడితే వాడేసుకోవడం. అదే మన బలుపులు బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి జనం పిలుచుకుని పిలుపు. నైస్. ఇంకో డైలాగ్ అంటే దానికి అర్థం తెలియకనే మనకి ఉన్న బాడీ లాంగ్వేజ్ బట్టి డైలాగ్ ఉంది. బేసిక్గా నా డైలాగే అర్థం కాలేదు. నువ్వు చెప్పినా కదా ఓకే అంటున్నా అంతే. పవర్ సినిమాలో డైలాగ్ అంతే. ఆ సినిమాలో వాడిరా అది? అవునా, నేను సొంతంగా చెప్పినేమో అనుకున్నా. సొంతంగా కాదు, అందులోనే. మళ్ళీ ఇంకో మూవీ ఉంది, అది నేల టికెట్ అని ఇంకో డైలాగ్ ఉంది. రైతుల ఫ్యాన్. అయితే చుట్టూ జనం మధ్యలో మనం, ఇదేలా లైఫ్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అన్నయ్య. చుట్టూ జనం మధ్యలో మనం ఏం చేసుకోవాలో మధ్యలో ఎలాగా అంటే మన చుట్టూ ఉండే జనాలు మన దగ్గరకు వచ్చేలాగా ప్రయత్నించడమే చుట్టూ జనం అని. చుట్టూ జనం నీ దగ్గరికి ఎందుకు వస్తారు బ్రో? అంటే అంటే అందులోనే రవితేజ అనాథగా చేయడం వల్ల అలాగా డైలాగు ఉంటుంది. మూవీ పరంగా చెప్పారా? నీవు పర్సనల్ గా చుట్టూ జనం ఉండి మధ్యలో అంటే దాన్ని బట్టి నేను అలాగా, దాన్ని బట్టి చుట్టూ జనం మధ్యలో మనం, అలాగే చుట్టూ అమ్మాయిల మధ్యలో నేను. మంచి ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఇది నీ డైలాగా? చుట్టూ అమ్మాయిలు మధ్యలో నేను. ఇది మీ డైలాగా? నాదే. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఎందుకంటే అందరూ మనకి ఎక్కువ ఒంటరిగా కాకుండా అందరితో కలిసి ఉంటే ఇంకా లైఫ్ బాగుంటుందని అది నేను నివాదన అంటే నిదానం కాదు అంటే నా దగ్గర అంటే ఎక్కువ షూట్కి కథ వెళ్తుంటాయి. నైస్. అంటే మీరు నార్మల్ షూటింగ్స్ వెళ్తారా? ఎక్కువ అయితే షూటింగే.
ఓకే. మీరు ఏమైనా బుక్స్ చదువుతారా ఖాళీ టైంలో? బుక్స్ అంతా అప్పుడైతే చదువుకోను అని ఇప్పుడు మా షూటింగ్లో ఉన్నప్పుడు బుక్స్ కథ చదవాలన్న ధ్యాస. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. బిజీ అయిపోయారు ఇక షెడ్యూల్ మీది. అంతా నా పని నా ధ్యాస అంతా షూటింగ్లోనే, కానీ చదువుకోవడం కథ అనేది ఏంటి మమ్మీ ఎవడు ఏదైనా పేపర్ ఉంటే చదువుతాను కాలుకున్నప్పుడు, అంతా దొరుకుతాయి. ఓకే. చేతులు వదిలేయండి ఏం కాదు కానీ. సరే. బిగ్ బాస్ గురించి మీ అభిప్రాయం ఏంది? బిగ్ బాస్ గురించి అంతా దాని గురించి పూర్తిగా తెలియకనే దానివల్ల మనకి ఫేమస్ అవ్వాలన్న ఆలోచన ఉండొచ్చు. నాకు పెద్దగా తెలియకనే ప్రశాంత్ అయితే ఫుల్ అంటే విలేజ్ నుంచి బిగ్ బాస్కి వస్తానని వీడియోస్ కథ చేసేదంట. విషయం ఏంటంటే సరే ఇంకా నాకు పని ఉంది. ఒక్క నిమిషం. పని ఉంది. ఒక్క చిన్న సాంగ్ పాడండి. సాంగ్ పాడి సరే. ఏం పాట పాడదాం? ఏదో ఒకటి. సరే ఏదో ఒకటి. ప్రతిరోజు స్వాగతం అందిస్తుంది జీవితం, ప్రశస్తి అమృతం, సంతోషం నా చుట్టూనే లోకం, చిరునవ్వే నే చేసే సంతకం, డు దశదనంబా. ఓవర్ యాక్షన్ దశదనంబా. ఓకే బాయ్. ఓకే. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఆయన ఒక నిమిషం. ఛానల్ పేరు అడిగినావు. ఛానల్ వచ్చేసి రవి వెంకటపురం. సబ్స్క్రైబ్ చేసుకో. ఓకేనా? రైట్. ఓకే. అందుకే సబ్స్క్రైబ్ చేసేలాగా చేస్తా. ఈ వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే. థ్యాంక్స్. ఓకే రైట్.